Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ చాప్టర్ 159 టు 165 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ కొనండి. అండ్ ఆల్సో ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10K కూడా ఆల్మోస్ట్ వచ్చేసినాం. 10K కూడా రీచ్ చేయించేసేయండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. కంపంగా ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. అండ్ కామెంట్స్ కూడా పెట్టండి. ఎక్కువ కామెంట్స్ పెట్టండి. అండ్ జెన్యున్ కామెంట్స్ పెట్టండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, చాప్టర్ 159లో సిలాడ్ ఇంకా ఇన్సెక్ట్ క్యూను వాళ్ళ సోల్జర్స్ ని క్రియేట్ చేసుకుంటారు. లైక్ సిలాడ్ గడేమో పెద్ద ఐస్ సోల్జర్స్ ని క్రియేట్ చేసుకుంటాడు. అండ్ ఇన్సెక్ట్ క్యూనేమో చనిపోయిన మనుషుల్ని మళ్ళీ లేపుతుంది, అంటే జాంబీ సోల్జర్స్ అనమాట. సో అట్లా ఐస్ అండ్ జాంబీ సోల్జర్స్ కలిపి జిన్వు మీద అటాక్ వేస్తారు. బట్ అఫ్కోర్స్ మన జిన్వు వాటిని వేసి పడేస్తాడు. అండ్ తర్వాత జిన్వు సిలాడ్ గానే లేపడానికి పోదాం అనుకుంటాడు. బట్ అప్పుడే రాకన్ గడ్ వచ్చి జిన్వు మీద అటాక్ వేస్తాడు. సో అట్లా వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటారు. అండ్ రాకన్ గడు జిన్వుతో అంటాడు, ఈ మెటల్ డాగర్ నన్ను కట్ చేయగలదని అనుకుంటున్నావా అని. బట్ అఫ్కోర్స్ ఇది నార్మల్ డాగర్ అయితే కాదు, కామిష్ డ్రాగన్ టూత్ తో తయారైన డాగరు. సో అందుకే ఇది రాకన్ గడ్ని కట్ చేయగలదు. సో అట్లా జిన్వు వాడి హ్యాండ్ ని కట్ చేస్తాడు. దాంతో రాకన్ గడు షాక్ అయిపోతాడు. సో అప్పుడే ఇన్సెక్ట్ క్యూను జిన్వు మీద అటాక్ వేస్తుంది. బట్ జిన్వు తప్పించుకుంటాడు. అండ్ రాకన్ గాడు మళ్ళీ వాడిని హ్యాండ్ ని అతికించుకుంటాడు. అండ్ అందరు కూడా మళ్ళీ రెడీ అవుతారు జిన్వు మీద అటాక్ చేయడానికి. బట్ అప్పుడే మన బెరుగాడు ఐస్ కొట్టుకొని వచ్చేసాడు. సో ఇది చూసి సిలాడ్ గాడు అండ్ రాకన్ గాడు షాక్ అయిపోతారు. ఎందుకంటే బెరుగాడు ఒక కమాండర్ లెవెల్ ఎంటిటీ కదా. అండ్ ఒక సింగిల్ కమాండర్ లెవెల్ సోల్జర్ గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అంత పవర్ఫుల్ గా ఉంటాడు. అందుకే వీళ్ళిద్దరు అంత షాక్ అయిపోతారు. కమాండర్ లెవెల్ షాడో జిన్వుల్ అంటే హ్యూమన్ కి ఎలా వచ్చిందని. అండ్ వేసే బెరుగాడు ఇన్సెక్ట్ క్వీన్ మీద అటాక్ చేయడానికి పోతాడు. బట్ ఇన్సెక్ట్ క్వీన్ పవర్ ని చూసి బెరుగాడు జిన్వు దగ్గరికి వచ్చేసాడు. అని అంటాడు, మై లార్డ్, నువ్వు ఇలాంటి సుపీరియర్ స్పీసీస్ తో ఫైట్ చేస్తున్నావు అండ్ వాళ్ళు నిన్ను టచ్ కూడా చేయలేకపోతున్నారు. మీరు రోజుకి చాలా స్ట్రాంగ్ అయిపోతున్నారని బెరుగాడు అంటాడు. సో తర్వాత జాంబీస్ జిన్వు మీద అటాక్ వేస్తాయి. బట్ బెరుగాడు జాంబీస్ ని వేసి పడేస్తాడు. బట్ ఈ గ్యాప్ లో ఇన్సెక్ట్ క్యూను జిన్వు మీద అటాక్ వేస్తుంది. దాంతో జిన్వు గోడకెళ్ళి గుద్దుకుంటాడు. అండ్ అప్పుడే సిలాడ్ గాడు ఐస్ ముక్కలతో జిన్వు మీద కంటిన్యూస్ గా అటాక్ చేస్తూ ఉంటాడు. దాంతో జిన్వు డిఫెండ్ చేసుకుంటాడు. బట్ అప్పుడే జిన్వు ఒక డాగర్ ని విసురుతాడు. అండ్ అది డైరెక్ట్ గా వచ్చి సిలాడ్ గడికి గుచ్చుకుంటది. అది కూడా హాట్ లో. దాంతో వాడు షాక్ అయిపోతాడు. అండ్ జిన్వు వాడితో అంటాడు, నేను నీకు ఆల్రెడీ చెప్పా కదరా నువ్వు ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటికి పోవని. అండ్ జిన్వుకి కూడా అనిపిస్తుంది లైక్ హార్ట్ కి ఇంజరీ అయినా సరే సిలాడ్ గడికి ఏం కాలేదు, అంటే వాడి మీద ఇంకా పెద్ద అటాక్ చేయాలని జిన్వు అనుకుంటాడు. అండ్ జిన్వు వాడి మీద అటాక్ చేయడానికి పోతాడు. బట్ అప్పుడే రాకన్ గాడు వెనకాల నుంచి వచ్చి జిన్వుని కట్ చేస్తాడు. దాంతో జిన్వు ఇంజరీ అయిపోతాడు. సో అప్పుడే బెరుగాడిని కూడా ఇన్సెక్ట్ క్వీన్ పట్టేసుకుంటది. అండ్ అప్పుడే బెరుగాడు గట్టిగా అరుస్తూ అంటాడు, యూ డమ్ సర్వెంట్స్, మీ అందరూ ఏం పీకుతున్నారా, మీ అందరూ త్వరగా వచ్చి మన లార్డ్ కి హెల్ప్ చేయండి అని గట్టిగా అరుస్తాడు. దాంతో మన హై లెవెల్ షాడోస్ లైక్ గ్రీడ్, ఈక్రీస్, ఐరన్, టస్క్ వాళ్ళందరూ కూడా ఐస్ ని బ్రేక్ చేసుకుని బయటికి వచ్చేసాడు. అండ్ వేసే జిన్వు ఇంజూర్ అవడం వల్ల సిలడగాడు అనుకుంటాడు మనమే గెలిచాంరా అని. బట్ ఎప్పుడో జిన్వు స్టేటస్ రికవరీ అని యూజ్ చేస్తాడు. దాంతో ఏమవుతుందో మీకు తెలుసు కదా. అండ్ చాప్టర్ 159 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్, చాప్టర్ 160లో ఈ ఫైట్ ని వరల్డ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తారు. ఎందుకంటే ఈ ఫైట్ లైవ్ బ్రాడ్కాస్ట్ అవుతుంటది కాబట్టి. అండ్ వేసర్ హీలర్స్ థామస్ గాని హీల్ చేసి ఉంటారు. అండ్ లెన్ గారికి అనిపిస్తుంటది ఈ ఫైట్ ని చూసి లైక్ ఈ వరల్డ్ ఎండ్ అవ్వబోతున్నట్టు. అండ్ వేసే యూనోగాడు అయితే షాక్ లో ఉంటాడు. ఎందుకంటే వాడు ఎప్పుడూ అనుకోలేదు కదా జిన్వు ఇంతగానో స్ట్రాంగ్ అయిపోతాడని. అంటే వాడికి తెలుసు జిన్వు రోజుకి గ్రో అవ్వగలడని. బట్ జిన్వు ఇంతకన్నా స్ట్రాంగ్ అయిపోవడంతో, అది కూడా అంత తక్కువ సమయంలో, అందుకే యూనో కూడా అంత షాక్ అయిపోతాడు. అండ్ వేసే మన హై ర్యాంక్ షాడోస్ రాకన్ గాడి మీద అండ్ సిలడ్ గాడి మీద అటాక్ చేస్తుంటాయి. అండ్ అప్పుడే మన బెరుగాడి మీద ఇన్సెక్ట్ క్యూను వెనకాల నుంచి అటాక్ చేయడానికి వస్తుంది. బట్ అప్పుడే ఆమె వెనకాలకి మన జిన్వు వచ్చేసాడు. అండ్ ఇన్సెక్ట్ క్యూని కట్ చేసి పడేశాడు. అండ్ వేసే మనం ఒక స్నైపర్ ని చూస్తాం. వాడు ఇక్కడే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉంటాడు సిగ్నల్ లాగానే మాన్స్టర్స్ మీద షూట్ చేయడానికి, అంటే మొనాక్స్ మీద. అండ్ వీళ్ళలాగానే చాలా మంది స్నైపర్స్ ఉంటారు ఈ ఫైట్ జరుగుతున్న ఏరియాలోనే. డిఫరెంట్ బిల్డింగ్స్ లో ఉంటారు వాళ్ళందరూ కూడా సిగ్నల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సో దట్ మొనాక్స్ మీద షూట్ చేయడానికి. బట్ ఈ స్నైపర్ గాడికి పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే థామస్ గాడే ఈ మొనాక్స్ ని హట్ చేయలేకపోయింది కదా. సో మా అటాక్ వల్ల ఈ మొనాక్స్ కి ఇంజరీ అవుతుందా అని ఈ స్నైపర్ గాడికి పడిపోతుంటది. సో అప్పుడే వీడి వెనకలకి సంగ్ వస్తాడు. అని అంటాడు, జస్ట్ సిట్ బ్యాక్ అండ్ వాచ్ అని. అండ్ మన సంగ్ ని చూసి వీడు షాక్ అయిపోతాడు. అండ్ వేసాడు ఇన్సెక్ట్ క్యూను జిన్వు మీద అటాక్ వేస్తుంది విత్ పాయిజన్. బట్ పాయిజన్ జిన్వుని ఏమీ పీకలేదు కదా. అండ్ తర్వాత ఇంకా జిన్వు ఇన్సెక్ట్ క్యూని వేసి పడేస్తాడు. దాంతో జిన్వు 3 times వెళ్ళిపోతాడు. సో ఇది చూసి సిలడ్ గడ భయపడిపోతుంటాడు. ఎందుకంటే జిన్వు ఇంకా షాడో మొనార్క్ ది ఫుల్ పవర్ యూజ్ చేయట్లేదు. అప్పుడే తను ఒక మొనార్క్ ని వేసి పడేసిండని సిలడ్ గడు అనుకుంటాడు. అండ్ సిలడ్ గాడు రాకన్ తో అంటాడు, మనం ఇప్పటి నుంచి మళ్ళీ భయంని ఎక్స్పీరియన్స్ చేయాలి ఆఫ్ షాడో మొనాక్స్ పవర్ అని సిలడ్ గాడు అంటాడు. మరి దీనికి రాకన్ గాడు అంటాడు, నువ్వు వాడిని చూసి అంతకన్నా భయపడాల్సిన అవసరం లేదు. జిన్వు ఆల్రెడీ అలసిపోయిండు. అతను షాడో మొనార్క్ ది ఫుల్ పవర్ యూజ్ చేయలేకపోయాడు.
అయిపోతున్నాడు కాబట్టి తను షాడోస్ మీద డిపెండ్ అవుతున్నాడు. అండ్ ఒక ఇన్కంప్లీట్ మొనార్క్ మనలాంటి ట్రూ మొనార్క్ ని డిఫీట్ చేయలేడని రాకన్ గాడు అంటాడు. అండ్ రాకన్ గాడు మన బెరుగాన్ని డిఫీట్ చేసిండు అండ్ బెరుగాన్ని డిస్ట్రాయ్ చేయబోతున్నాడు. సో దీంతో బెరుగాడి ఎగ్జిస్టెన్స్ ఫేడ్ అయిపోతుంటది. సో దీంతో జిన్వు బెరుగాడి సమ్నింగ్ క్యాన్సిల్ చేశాడు. బట్ సమ్నింగ్ క్యాన్సిల్ అవ్వదు. దాంతో జిన్వు రాకన్ గడి మీద అటాక్ వేసి వాడిని ఆపుతాడు బెరుగాన్ని డిస్ట్రాయ్ చేయకుండా. సో ఇది చూసి సిలర్ గాడికి మళ్ళీ హోప్ వస్తుంది, మనం జిన్వుని డిఫీట్ చేయగలమని. అండ్ అప్పుడే సిలర్ గాడు వాడి వెపన్ ని తీసాడు. అండ్ వాడి వెపన్ ఏంటో తెలుసా? త్రిశూలం. అండ్ అప్పుడే సిలర్ గాడు జిన్వుతో అంటాడు, నువ్వు నీ షాడోస్ మీద డిపెండ్ అయ్యి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు, బట్ నేను సింపుల్లీ నీ కనెక్షన్ కట్ చేస్తాను నీ షాడోస్ తో. ఎట్లా అంటే నేను నీ షాడోస్ ని నా రూలర్స్ అథారిటీలో ట్రాప్ చేస్తాను అండ్ వాటిని మళ్ళీ మళ్ళీ హీలింగ్ అండ్ రిజరక్షన్ చేపిస్తూ ఉంటాను. అప్పుడు నీ షాడోస్ ఇంకా పారాసైట్స్ అయిపోతాయి అండ్ అప్పుడు అవి నీ మానాన్ని తినేస్తూ ఉంటాయి. అప్పుడు నీ మాన చాలా స్పీడ్ గా అయిపోతూ ఉంటుంది అండ్ అప్పుడు నువ్వు ఏమీ పీకలేవని సిలడగాడు అంటాడు. అండ్ వాడు చెప్పినట్టే చేశాడు. అండ్ తర్వాత వాడు జిన్వు మీద అటాక్ వేస్తాడు. అండ్ ఎప్పుడు సిలడగాడు చాలా స్పీడ్ అయిపోతాడు అండ్ వాడు జిన్వుని కొట్టగలుగుతాడు కూడా. సో అట్లా ఫైట్ కంటిన్యూ అవుతుంది. అండ్ అప్పుడే జిన్వు కొంచెం స్పీడ్ పెంచి సిలడగాడు వెనకాలకి వచ్చేసాడు అండ్ వాడి మీద అటాక్ చేయబోతాడు. బట్ అప్పుడే మళ్ళీ డ్రాగన్ గాడు వెనకాల నుంచి వచ్చి జిన్వుని స్టాబ్ వేస్తాడు వాడి క్లోతో, అది కూడా హాట్ లో. దాంతో జిన్వు చాలా ఇంజూర్ అయిపోతాడు. అండ్ చాప్టర్ 160 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ చాప్టర్ 160 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 161 స్టార్ట్ అవుతుంది. అండ్ అప్పుడే సిలడగాడు జిన్వుని స్టాబ్ వేస్తాడు, అది కూడా జిన్వు డాగర్ తోనే. అండ్ వాడు అంటాడు ఇందాకలాగా మళ్ళీ హీల్ అయి చూపించు అని. బట్ జిన్వు మళ్ళీ స్టేటస్ రికవరీని యూజ్ చేయలేకపోతాడు. అండ్ సిలడగాడు జిన్వుతో అంటాడు, నువ్వు షాడో మొనార్క్ ఫుల్ పవర్ యూజ్ చేయలేకపోయాను బికాస్ నువ్వు ఒక హ్యూమన్వి కాబట్టి. నువ్వు చనిపోయినాక మేము మా ఆర్మీస్తో మీ వరల్డ్కి మళ్ళీ వస్తాం అండ్ అప్పుడు హ్యూమన్స్ అందరినీ చంపేస్తాం. బట్ కొరియన్ని మాత్రం నేను చాలా డిఫరెంట్గా ట్రీట్ చేస్తా బికాస్ ఇది నీ హోమ్ టౌన్ కాబట్టి. నేను పర్సనల్లీ ఈ కంట్రీలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని ఫ్రీజ్ చేస్తా అండ్ వాళ్ళని సఫర్ చేస్తా చాలా. అప్పుడు వాళ్ళు బ్రతికి ఉండలేరు అండ్ చావని కూడా లేరు. అండ్ అది చూసి నేను చాలా ఎంజాయ్ చేస్తా అని సిరగాడు అంటాడు. అండ్ జిన్వుని ఫ్రీజ్ చేస్తాడు. దాంతో జిన్వు చనిపోతాడు. అండ్ అప్పుడే సిస్టమ్ మనకి చూపిస్తుంది ద ప్లేయర్ ఈజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ బ్లాక్అవుట్ అని. అండ్ అప్పుడు ఒక అన్నోన్ స్కిల్ అన్లాక్ అవుతుంది అండ్ ఆ స్కిల్ యాక్టివేట్ కూడా అయిపోతుంది. అండ్ దాంతో జిన్వు లెగొస్తాడు. ఎక్కడ? అది కూడా హాస్పిటల్లో. బట్ ఇది ప్రెసెంట్ కాదు, పాస్ట్ ఇది. అంటే ఎపిసోడ్ 1లో ఏమైతే అయిందో అది ఇప్పుడు మళ్ళీ అవుతుంది. బట్ ఈ విషయం జిన్వుకి తెలియదు, మనకు తెలుస్తుంది మనం రీడర్స్ కాబట్టి. ఆ జిన్వుకి జరిగిందంతా కూడా డ్రీమ్ లాగా అనిపిస్తుంది. బట్ జరిగిందంతా కూడా నిజం కదా. బట్ అయినా సరే నేను ఎలా బ్రతుకున్నానని జిన్వు అనుకుంటాడు. బట్ అప్పుడు అక్కడికి చూయిల్ గడ వస్తాడు. దాంతో జిన్వు చూయిల్ గాని అడుగుతాడు, చైర్మన్ చూయిల్ ఆ మాన్స్టర్స్ ఎక్కడికి పోయినాయి అండ్ నేను ఎలా బ్రతుకున్నానని జిన్వు అడుగుతాడు. దాంతో చూయిల్ గడ అంటాడు, ఫస్ట్ నేను చైర్మన్ కాదు అంటే ప్రెసిడెంట్ కాదు అండ్ నేను ఇక్కడికి స్టేజెస్ గురించి అడగడానికి వచ్చాను అండ్ ఆల్సో నా పేరు నీకు ఎట్లా తెలుసు, మనం ముందు ఎప్పుడైనా కలిసినామా అని చూయిల్ గడు జిన్వుని అడుగుతాడు. దాంతో జిన్వు షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత జిన్వుకి ఇంకా అర్థమవుతుంది ఇది పాస్ట్ అని. బట్ జిన్వువి స్కిల్స్, స్టాట్స్, లెవెల్, హెల్త్ పాయింట్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి. బట్ తన షాడో ఆర్మీ మాత్రం ఉండదు. అని అప్పుడు అక్కడికి జీనా వస్తుంది జస్ట్ లైక్ ద లాస్ట్ టైం తన బ్రదర్ని చూడడానికి. తను జిన్వుని గుర్తుపట్టలేకపోతుంది. బట్ జిన్వు ఇక్కడ తన టైం వేస్ట్ చేసుకోకుండా హంటర్స్ అసోసియేషన్కి పోదామని అనుకుంటాడు. అండ్ జీనాని వెళ్ళిపోమంటాడు స్కూల్కి. అండ్ ఆల్సో జిన్వు హాన్కి కూడా చెప్తాడు నువ్వు చదువుకో హంటర్ అవ్వకుండా అని. దాంతో హాన్ షాక్ అయిపోతుంది, నా పని నీకెట తెలుసు అని. అండ్ తర్వాత జిన్వు హంటర్స్ అసోసియేషన్ బిల్డింగ్కి పోతాడు. అండ్ తన ర్యాంక్ని మళ్ళీ చెక్ చేయించుకుంటాడు. అండ్ తర్వాత మళ్ళీ గన్నిని కలడానికి పోతాడు. అండ్ లెఫ్ట్లో జిన్వుకి తాషి గడ తగులుతాడు. వీడి మీకు గుర్తుండు కదా. అండ్ జిన్వు వాడికి వార్నింగ్ ఇస్తాడు, లైక్ నీకు ఒక కంపెనీ CEO డబ్బులు ఇస్తాడు క్రిమినల్స్ని చంపడానికి టు అవెంజర్స్ డాటర్. సో నువ్వు క్రిమినల్స్ని ఏమైనా చేసుకో, బట్ నువ్వు ఇన్నోసెంట్ హంటర్స్ని చంపావనుకో నేను నిన్ను లేపేస్తా అని జిన్వు తాషిగాడికి వార్నింగ్ ఇస్తాడు. దాంతో తాషిగాడు చాలా భయపడిపోతాడు. అండ్ తర్వాత జిన్వు గన్నిని కలుస్తాడు. అండ్ అప్పుడే తనకి ఒక నోటిఫికేషన్ వస్తుంది, వుడ్ యూ లైక్ టు రీస్టార్ట్ ద వరల్డ్ అని. బట్ జిన్వు దాన్ని పట్టించుకోడు. అండ్ తను గన్నితో అంటాడు, మీరు సమండ్ క్రియేట్ చేసిన కూడా హంటర్స్ లాగా కౌంట్ చేసుకోండి, అలా చేస్తే నేను ఒక్కనే జేజు ఐలాండ్ లో యాన్స్ ని వేసి పడేస్తా అని అంటాడు. సో దాంతో గన్నిగాడు జిన్వుని తిడతాడు, నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా అని. బట్ అప్పుడే జిన్వు తన ఎనర్జీని చూపిస్తాడు. దాంతో గన్నిగాడు షాక్ అయిపోతాడు. అండ్ వాడు జిన్వుకి పర్మిషన్ ఇచ్చేసాడు. అండ్ అప్పుడే మనకి ఇప్పటి వరకు జరిగిన స్టోరీ అంతా కూడా మళ్ళీ చూపిస్తారు. అండ్ జిన్వుకి కంటిన్యూస్ గా అదే నోటిఫికేషన్ వస్తుంటది, వుడ్ యూ లైక్ టు రీస్టార్ట్ ద వరల్డ్ అని. దాంతో జిన్వు అంటాడు, నాకు తెలుసు ఇదంతా ఇల్యూషన్ అని, సో ఇది ఆపు అండ్ నువ్వు బయటికి రా, నువ్వు ఎంతసేపు నన్ను గమనించవని జిన్వు గట్టిగా అరిచాడు. అండ్ అప్పుడే జిన్వుకి ఆ నోటిఫికేషన్ మళ్ళీ కంటిన్యూస్ గా కనిపిస్తూనే ఉంటుంది. అండ్ అప్పుడే అక్కడికి షాడో మొనార్క్ ఆష్బాన్ వచ్చేస్తాడు. అండ్ చాప్టర్ 161 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ చాప్టర్ 161 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 162 స్టార్ట్ అవుతుంది. అండ్ ఆష్బాన్ జిన్వుతో అంటాడు, నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటే ఇక్కడే ఉండిపోవచ్చు, అది కూడా ఇటర్నల్లీ. ఈ వరల్డ్ ఒక మోస్ట్ వండర్ఫుల్ డ్రీమ్ లాంటిది అండ్ నువ్వు ఎప్పటికీ ఈ డ్రీమ్ లో ఉండిపోవచ్చు అని ఆష్బాన్ అంటాడు.
దానికి జిన్వో అంటాడు, అయితే నువ్వు క్రియేట్ చేసిన ఇల్యూజన్ లో ట్రాప్ అయ్యి ఉండిపోమంటావా అని జిన్వో అంటాడు. దానికి యాష్బన్ అంటాడు, నేను ఈ వరల్డ్ ని క్రియేట్ చేయలేదు, నువ్వే ఈ వరల్డ్ యొక్క క్రియేషన్ కి రెస్పాన్సిబుల్. ఈ వరల్డ్ నీ యొక్క డిజైర్ వల్ల అండ్ నువ్వు ఏ మిస్టేక్స్ అయితే కరెక్ట్ చేద్దాం అనుకున్నావో వాటి రెండింటిని నా పవర్ తో కంబైన్ చేసి ఈ వరల్డ్ క్రియేట్ అయింది. అంటే ఇది నా టెరిటరీ అండ్ దీన్ని ఇటర్నల్ రెస్ట్ అని కూడా పిలవచ్చు. అండ్ ఆల్సో యాష్బన్ జిన్వోతో అంటాడు, నేను ఎవరిని కాదు, నేను నువ్వే అని అంటాడు. అండ్ ఈ టెరిటరీలో జిన్వో ఏమైనా చేయొచ్చు, లైక్ ఒక కొత్త వరల్డ్ ని క్రియేట్ చేయొచ్చు అండ్ డిస్ట్రాయ్ చేయొచ్చు, అంటే ఏమైనా చేసుకోవచ్చు. దాంతో జిన్వో యాష్బన్ ని అడుగుతాడు, అయితే నీకు నాకు సేమ్ పవర్స్ ఉన్నాయా అని. దానికి యాష్బన్ అంటాడు, నేను ఎప్పటి నుంచో నేను కలవాలనుకున్నా, నేను ద షాడో ఆఫ్ ది మొనార్క్, ద కింగ్ ఆఫ్ ది డెడ్ యాష్బన్ అని అంటాడు. దానికి జిన్వో అంటాడు, అయితే నువ్వు నన్ను ఎందుకు చూస్ చేసుకున్నావని జిన్వో అడుగుతాడు. దాంతో యాష్బన్ జిన్వోకి చూపిస్తాడు యాష్బన్ ఒక బిగినింగ్ అండ్ ఎండ్ అండ్ ఆల్సో యాష్బన్ జిన్వో ఒక బిగినింగ్ కూడా చూపిస్తాడు. అండ్ వేసే మనం లేనిగానే చూసాం. అండ్ వాడు థామస్ తో అంటాడు, జిన్వో ఒక ప్రెసెన్స్ డిసపేర్ అయిపోయింది, అంటే జిన్వో చనిపోయాడని అర్థమని వాడు అంటాడు. దాంతో థామస్ కూడా షాక్ అయిపోతాడు అని అంటాడు, ఇంకెవరు ఈ మోన్స్టర్స్ ని డిఫీట్ చేస్తారని. అండ్ ఆల్సో ఆ స్నైపర్ గడు కూడా వేరే స్నైపర్స్ కి సిగ్నల్ ఇస్తాడు టు షూట్ ఆన్ ది మొనార్క్స్. బట్ అప్పుడే సిలాడ్ గాడు వాళ్ళ వైపు కోపంగా చూస్తాడు. దాంతో వాళ్ళందరూ ఆగిపోతారు. అండ్ అప్పుడే సిలాడు అండ్ రాకెన్ గాడు గమనిస్తారు జిన్వో మళ్ళీ బ్రతకపోతున్నాడని, అంటే జిన్వో ఫుల్ గా షాడో మొనార్క్ అవ్వబోతున్నాడని అర్థం. దాంతో వీళ్ళిద్దరూ జిన్వో మీద అటాక్ చేయడానికి పోతారు. బట్ అప్పుడు అక్కడికి సంగ్ వస్తాడు అండ్ వాళ్ళిద్దరిని ఆపుతాడు జిన్వోని టచ్ చేయకుండా. అండ్ వేసి మనకి స్టోరీ చూపిస్తారు, అదే యాష్బన్ ది బిగినింగ్ చూపిస్తారు. సో ఇన్ అనదర్ వరల్డ్ లైట్నెస్ అండ్ డార్క్నెస్ ఉండేవి అండ్ వరల్డ్ అప్పటికి ఇంకా క్రియేట్ అవ్వలేదు. అండ్ అప్పుడు అబ్సల్యూట్ బీన్ అనే వాడు ఉండేవాడు, అంటే వాడు గాడ్ లాంటి వాడు. సో వాడు లైట్ ని స్ప్లిట్ చేసి రూలర్స్ ని క్రియేట్ చేసిండు అండ్ డార్క్నెస్ ని స్ప్లిట్ చేసి మొనార్క్స్ ని క్రియేట్ చేసిండు. సో వీడు మొనార్క్స్ ని వరల్డ్ ని డిస్ట్రాయ్ చేయడానికి పుట్టించిండు అండ్ రూలర్స్ ని మొనార్క్స్ ని ఆపడానికి, అంటే వరల్డ్ లో పీస్ ని మెయింటైన్ చేయడానికి పుట్టించిండు. సో దాంతో రూలర్స్ అండ్ మొనార్క్స్ ఎప్పుడు ఫైట్ చేసుకునేవారు అండ్ ఒకరినొకరు చంపుకునేవారు. అండ్ ఈ వారు అసలు ఎండ్ అయ్యేది కాదు, ఎందుకంటే బోత్ రూలర్స్ అండ్ మొనార్క్స్ ఈక్వల్ గా పవర్ఫుల్ గా ఉండేవాళ్ళు కాబట్టి. దాంతో వార్ అసలు ఎండ్ అయ్యేది కాదు అండ్ చాలా మంది సోల్జర్స్ కూడా చనిపోయేటోళ్ళు. సో దీంతో ఒక రూలర్ కి చిరాకు వస్తుంది అండ్ వాడు అబ్సల్యూట్ బీన్ ని అడుగుతాడు టు హెల్ప్ రూలర్స్, ఏదో ఒక పవర్ ఇవ్వమని అంటాడు టు ఎండ్ ద వార్ అండ్ టు ఎండ్ ద మొనార్క్స్. బట్ అబ్సల్యూట్ బీన్ కి అసలు ఫరక్ పడదు, ఎంతమంది చచ్చినా కూడా వాడు అసలు ఈ రూలర్ కి ఆన్సర్ కూడా ఇవ్వడు. దాంతో ఈ రూలర్ కి అర్థమవుతుంది అబ్సల్యూట్ బీన్ కి ఈ వార్ ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే అండ్ అబ్సల్యూట్ బీన్ కి ఎంతమంది చచ్చినా కూడా అసలు ఫరక్ పడదని వీడికి అర్థమవుతుంది. దాంతో రూలర్స్ అందరూ కలిపి అబ్సల్యూట్ బీన్ ని వేసేద్దామని ఫిక్స్ అవుతారు, బికాస్ వాడు ఉన్నంత వరకు వారు ఎండ్ అవుతుంది కాబట్టి. బట్ ఒక రూలర్ మాత్రం వీళ్ళ ప్లాన్ కి ఒప్పుకోడు అండ్ వాడు ఎవడో కాదు, మన యాష్బన్. అవును, ఫస్ట్ యాష్బన్ ఒక రూలరు. సో యాష్బన్ ఈ రూలర్స్ ని ఆపడానికి తన సోల్జర్స్ తో ఫైట్ చేస్తాడు. బట్ తను గెలలేకపోతాడు అండ్ తన సోల్జర్స్ అందరూ కూడా చనిపోతారు అండ్ ఆ రూలర్స్ వెళ్ళిపోతారు టు కిల్ అబ్సల్యూట్ బీన్. అండ్ యాష్బన్ కూడా ఆల్మోస్ట్ చనిపోతాడు. బట్ అబ్సల్యూట్ బీన్ యాష్బన్ లో ఒక పవర్ ని దాచాడు అండ్ ఆ పవర్ తో యాష్బన్ ఒక మొనార్క్ అయిపోతాడు. తను చనిపోయిన సోల్జర్స్ ని మళ్ళీ లేపుతాడు ఎరైజ్ అని అండ్ రూలర్ సోల్జర్స్ తో మళ్ళీ ఫైట్ చేసి వాళ్ళని డిఫీట్ చేసి అబ్సల్యూట్ బీన్ దగ్గరికి పోతాడు. బట్ తను చాలా లేట్ అయిపోతాడు, అంటే రూలర్స్ ఆల్రెడీ అబ్సల్యూట్ బీన్ ని వేసి పడేస్తారు అండ్ చాప్టర్ 162 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో చాప్టర్ 162 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 163 స్టార్ట్ అవుతుంది అండ్ ఆఫ్టర్ అబ్సల్యూట్ బీన్ ని వేసి పడేసాక రూలర్స్ ఇంకా న్యూ గాడ్స్ అయిపోతారు అండ్ వాళ్ళు అబ్సల్యూట్ బీన్ వి వేరే టూల్స్ ని యూజ్ చేసి మొనార్క్స్ ని హంట్ చేసేవారు. సో దానివల్ల కింగ్ ఆఫ్ ది జైన్స్ లీగే గాడు రూలర్స్ కి దొరికిపోతాడు. దాంతో మొనార్క్స్ వీక్ అయిపోతారు, అంటే పవర్ బ్యాలెన్స్ పడిపోతుంది అనమాట బిట్వీన్ మొనార్క్స్ అండ్ రూలర్స్. సో మొనార్క్స్ వీక్ అవడంతో యాష్బన్ మొనార్క్ దగ్గరికి పోతాడు టు జాయిన్ దెమ్. దాంతో వాళ్ళు యాష్బన్ ని జాయిన్ చేసుకుంటారు. సో అప్పటి నుంచి యాష్బన్ షాడో మొనార్క్ లాగా ఫైట్ చేసేవాడు రూలర్స్ తో. సో అట్లా యాష్బన్ రోజు రోజుకి స్ట్రాంగ్ అయ్యేవాడు, తన ఆర్మీ కూడా చాలా చాలా పెద్దగా అయ్యేది రోజు రోజుకి. సో దాంతో రూలర్స్ అండ్ ఈవెన్ మొనార్క్స్ కూడా యాష్బన్ పవర్ ని చూసి భయపడేవారు. దాంతో ద మొనార్క్ ఆఫ్ ది వైట్ ప్లేన్స్ బ్యారన్ గాడు అండ్ ద మొనార్క్ ఆఫ్ ద బీస్ట్ రాకెన్ గాడు కలిపి యాష్బన్ తో ఫైట్ చేయడానికి వస్తారు, తనని బిట్టర్ చేసి. అంటే ఎక్కువ పవర్ ఉంటే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయని యాష్బన్ కి అప్పుడు అర్థమవుతుంది. సో ఈ ఫైట్ లో యాష్బన్ షాడో ఆర్మీ మొత్తం కూడా ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ అయిపోతుంది. బట్ లాస్ట్ కి యాష్బన్ గెలుస్తాడు అండ్ బ్యారన్ గాడిని వేసి పడేస్తాడు అండ్ రాకెన్ గాడు పారిపోతాడు భయంతో అక్కడ నుంచి బ్యారన్ గాడిని వదిలేసి. బట్ అప్పుడు అక్కడికి రూలర్స్ వచ్చేస్తారు అండ్ వాళ్ళు యాష్బన్ ని అడుగుతారు టు ఫర్గివ్ దెమ్. సో వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు యాష్బన్ ని డిఫీట్ చేసి నథింగ్నెస్ కి పంపించేసేవారు, బికాస్ అప్పుడు యాష్బన్ చాలా వీక్ గా ఉన్నాడు కదా. బట్ రూలర్స్ అలా చేయలేదు, వాళ్ళు యాష్బన్ కి రెస్పెక్ట్ చూపించారు. బట్ ఆయన యాష్బన్ వాళ్ళని ఫర్గివ్ చేయలేకపోయిండు, బికాస్ తన అబ్సల్యూట్ బీన్ ని చంపేశారు కదా వాళ్ళు. సో యాష్బన్ చాలా లాయల్ అనమాట అబ్సల్యూట్ బీన్ కి, అందుకే తను వాళ్ళని ఫర్గివ్ చేయలేకపోతాడు. సో దాంతో రూలర్స్ యాష్బన్ తో అంటారు, నువ్వు మమ్మల్ని ఫర్గివ్ చేయలేకపోతే మమ్మల్ని చంపాయి, అప్పుడైనా నీ కోపం తగ్గుతుంది. మేము కూడా అబ్సల్యూట్ బీన్ ని చంపాలని అనుకోలేదు, వాడు మా కూడా మాస్టరే, బట్ ఈ వార్ ని
ఆపడానికి అలా చేయాల్సింది వచ్చిందని రూలర్స్ అంటారు. అండ్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. సో దీంతో యాష్మన్కి ఏం చేయాలో అర్థం కాదు. బట్ యాష్మన్ రివెంజ్ తీసుకోవాలని అనుకుంటాడు ఆన్ డ్రాగన్. దాంతో యాష్మన్ దాక్కొని రెస్ట్ తీసుకుంటాడు టు రికవర్. సో యాష్మన్ లేకపోవడంతో మొనాక్స్ ఓడిపోతారు రూలర్ చేతిలో. సో దాంతో మొనాక్స్ కూడా దాక్కుంటారు వేరే డైమెన్షన్స్ లో టు రికవర్ దెమ్సెల్వ్స్. సో అప్పుడే యాష్మన్ వాళ్ళ దగ్గరికి పోతాడు. బట్ మొనాక్స్ యాష్మన్ తో ఫైట్ చేయరు బికాస్ ద కింగ్ ఆఫ్ ది డ్రాగన్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడు టు ఫైట్ బికాస్ ఇప్పుడు రెస్ట్ తీసుకొని రికవర్ అవ్వాలి కాబట్టి. అండ్ డ్రాగన్ కింగ్ మళ్ళీ యాష్మన్ ని జాయిన్ చేసుకుంటాడు మొనాక్స్ లో. అండ్ మొనాక్స్ మళ్ళీ అక్కడ న్యూ వరల్డ్ ని వెతకడం స్టార్ట్ చేస్తారు టు రీబిల్డ్ దేర్ ఆర్మీ. అండ్ ఆ న్యూ వరల్డ్ ఏది ఎర్త్. సో మొనాక్స్ ఇక్కడికి రావడంతో అఫ్ కోర్స్ ఎర్త్ డిస్ట్రాయ్ అయిపోతుంది అండ్ హ్యూమన్స్ అందరూ కూడా చనిపోతారు. సో మొనాక్స్ ఉండేదే డిస్ట్రాయ్ చేయడానికి కదా. అండ్ రూలర్స్ పీస్ ని మెయింటైన్ చేయడానికి ఉన్నారు కదా. దాంతో రూలర్స్ కూడా ఎర్త్ కి వచ్చేస్తారు అండ్ మొనాక్స్ తో ఫైట్ చేస్తారు. దాంతో అఫ్ కోర్స్ ఎర్త్ మళ్ళీ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో దాంతో రూలర్స్ ఒక టూల్ ని యూజ్ చేస్తారు. దాంట్లో అబ్సల్యూట్ బీన్ గాడి పవర్ ఉంటుంది. సో ఈ టూల్ పేరు ద కప్ ఆఫ్ ది రీఇన్కార్నేషన్. సో ఈ టూల్ తో టైం ని 10 years రివర్స్ చేయొచ్చు. అంటే టైంలో 10 years బ్యాక్ రావచ్చు ఈ టూల్ తో. అండ్ రూలర్స్ ఎందుకు ఎట్లా చేశారంటే టు సేవ్ ద పీపుల్ అండ్ టు సేవ్ ద ఎర్త్. బట్ ఎన్నిసార్లు టైంలో బ్యాక్ వచ్చినా కూడా అవుట్పుట్ సేమ్ వచ్చింది. అంటే హ్యూమన్స్ అందరూ కూడా చనిపోతున్నారు బికాస్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది బ్యాటిల్ బిట్వీన్ రూలర్స్ అండ్ మొనాక్స్. సో దాంతో రూలర్స్ ఒక డెసిషన్ తీసుకుంటారు. ఎట్లాగో అందరినీ సేవ్ చేయలేకపోతున్నాం కాబట్టి అట్లీస్ట్ కొంతమంది హ్యూమన్స్ అయినా సేవ్ చేయాలని రూలర్స్ హ్యూమన్స్ కి మ్యాజిక్ అలవాటు చేస్తూ ఉంటారు. సో దట్ అట్లీస్ట్ కొంతమంది హ్యూమన్స్ అయినా బ్రతికొండాలని ఆఫ్టర్ ద వార్. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఎర్త్ ఆల్రెడీ చాలా సార్లు డిస్ట్రాయ్ అయిపోయింది. బట్ ఈ కప్ ఆఫ్ ది రీఇన్కార్నేషన్ కి కూడా లిమిట్ ఉంటుంది. ఇన్ఫినైట్ టైం దీన్ని యూజ్ చేయలేరు. సో రూలర్స్ ఇట్లా వాళ్ళ మిస్టేక్స్ ని కరెక్ట్ చేస్తూ ఉండగా మొనాక్స్ కూడా వాళ్ళ పనిలో ఉంటారు. సో ఎట్లయితే రూలర్స్ వాళ్ళ పవర్స్ ని హ్యూమన్స్ కి ఇస్తున్నారో టు కిల్ ద మాన్స్టర్స్, సేమ్ అట్లనే మొనాక్స్ కూడా వాళ్ళ పవర్స్ ని హ్యూమన్స్ కి ఇస్తున్నారు ఎర్త్ మీదకి రావడానికి అండ్ వాళ్ళ ఆర్మీస్ ని క్రియేట్ చేసుకోవడానికి అండ్ త్వరగా అటాక్ చేయడానికి. సో మొనాక్స్ రూలర్స్ స్ప్రెడ్ చేసిన మ్యాజిక్ ని యూజ్ చేసి ఒక పెద్ద ట్రాప్ ని పెట్టబోతున్నారు ఒకేసారి రూలర్స్ ఆర్మీని వేసి పడడానికి. సో మొనాక్స్ కి ఒక హ్యూమన్ హోస్ట్ కావాలి కదా ఈ వరల్డ్ లోకి రావాలంటే. సో మిగతా మొనాక్స్ కి అయితే హోస్ట్ దొరికేశారు. బట్ యాష్మన్ కి అండ్ డ్రాగన్ కింగ్ కి హోస్ట్ దొరకరు. ఎందుకంటే వాళ్ళిద్దరి పవర్ ని కంటైన్ చేసేంత పవర్ఫుల్ వెసలు వాళ్ళిద్దరికి దొరకరు కాబట్టి. బట్ అప్పుడే ఆర్కిటెక్ట్ ఎక్కడ వస్తాడు అండ్ యాష్మన్ కి చెప్తాడు, నేను నీకు ఒక వెసల్ ని వెతుకుతాను బట్ ఇన్ రిటర్న్ నువ్వు నాకు ఒక ఇంపెరిషబుల్ బాడీ ఇవ్వాలి, అంటే ఎప్పటికీ డిస్ట్రాయ్ అవ్వని బాడీ ఇవ్వమని అడుగుతాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఆర్కిటెక్ట్ గడికి కూడా ఒక స్ట్రాంగ్ హ్యూమన్ దొరకడు టు కంటైన్ యాష్మన్ పవర్స్. బట్ అప్పుడే యాష్మన్ కి జిన్వో కనిపిస్తాడు. సో జిన్వో ఒక వీకెస్ట్ పర్సన్ కదా, బట్ అయినా సరే తను చావుకి దగ్గరికి వెళ్ళేవాడు అండ్ ప్రతిసారి చావును చూసి బ్రతికి బయటకు వచ్చేవాడు. అందుకే యాష్మన్ కి జిన్వో నచ్చాడు. అందుకే యాష్మన్ జిన్వోని చూస్ చేసుకుంటాడు ఈవెన్ తో ఆర్కిటెక్ట్ గాడు వద్దన్నా సరే. బట్ జిన్వో యాష్మన్ ది ఫుల్ పవర్ హ్యాండిల్ చేయలేడు కదా. అందుకే ఆర్కిటెక్ట్ గాడు లెవెలింగ్ అప్ సిస్టమ్ ని క్రియేట్ చేసిండు. అట్లయితే ఒకేసారి యాష్మన్ పవర్ రాకుండా లెవెల్ పై కొడితే జిన్వో స్ట్రాంగ్ అయ్యేవాడు అండ్ అట్లా యాష్మన్ పవర్ జిన్వో కంటైన్ చేయగలడు. సో హోస్ట్ అయితే దొరికేసిండు. బట్ యాష్మన్ ఆర్కిటెక్ట్ గాడిని బిట్రే చేసిండు. అంటే వాడికి బాడీ ఇవ్వలేదు యాజ్ పర్ ద డీల్. సో దానికి యాష్మన్ అంటాడు, ద రూలర్స్ అపాలజీ అండ్ ద మొనాక్స్ బిట్రేయల్ నాకు అర్థం కాలే నేను ఏ సైడ్ లో ఉండాలని. బట్ లాస్ట్ కి తను ఒక డెసిషన్ తీసుకున్నాడు, అదే జిన్వోతో ఉండడం. ఎందుకంటే యాష్మన్ కి జిన్వో నచ్చాడు కాబట్టి. సో అట్లా యాష్మన్ జిన్వో అయ్యాడు అండ్ జిన్వో యాష్మన్ అయ్యాడు. అండ్ ఈ బాడీకి ఇద్దరిలో ఎవరు ఓనర్ అయినా సరే అసలు ఫరక్ పడదు బికాస్ వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఒకటైపోయారు కాబట్టి. సో అందుకే యాష్మన్ జిన్వోకి ఒక చాయిస్ ఇస్తాడు, లైక్ నువ్వు ఈ డొమైన్ ఆఫ్ ది డెత్ లోనే ఉంది, ఇటర్నల్ రెస్ట్ తీసుకుంటావా లేదా బయటకు పోయి మొనాక్స్ తో ఫైట్ చేస్తావా అని అడుగుతాడు. సో దానికి జిన్వో యాష్మన్ ని ఒక క్వశ్చన్ అడుగుతాడు, లైక్ నీకు మొనాక్స్ కూడా నచ్చినప్పుడు నువ్వు వాళ్ళతో పాటు ఎర్త్ కి ఎందుకు వచ్చావు అండ్ మొనాక్స్ తో కలిసి ఎందుకు రూలర్స్ తో ఫైట్ చేసావా అని జిన్వో అడుగుతాడు. దానికి యాష్మన్ అంటాడు, ఇట్ వాస్ బికాస్ నాకు ఆ ప్లేస్ ఎలాంటి ప్లేస్ ని ఆఫర్ చేయలేదు కాబట్టి అని యాష్మన్ అంటాడు. ఆ తర్వాత జిన్వో కూడా తన ఆన్సర్ చెప్పేస్తాడు, అదే బయటకు పోయి మొనాక్స్ తో ఫైట్ చేస్తా అని. సో దాంతో యాష్మన్ ఇంకా నవ్వుతాడు అండ్ వెళ్ళిపోతుంటాడు. అండ్ ఇదే ఇంకా లాస్ట్ టైం వీళ్ళిద్దరూ కలిసాడు అనమాట. ఎందుకంటే జిన్వో మళ్ళీ ప్లేస్ కి రాడు అండ్ యాష్మన్ కూడా బయటకు రాడు కాబట్టి వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసే ఛాన్సే లేదు. అండ్ తర్వాత యాష్మన్ జిన్వోకి బయటకు పోయి దారి చెప్తాడు. బట్ జిన్వోకి ఆల్రెడీ తెలుసు ఎందుకంటే ఇప్పుడు జిన్వో యాష్మన్ కాబట్టి. అండ్ తర్వాత జిన్వో ఎరైజ్ అని అంటాడు. అండ్ చాప్టర్ 163 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. సో గాయ్స్ చాప్టర్ 164 లో లెవెలింగ్ అప్ సిస్టమ్ డిలీట్ అయిపోతుంటది బికాస్ ఇప్పుడు జిన్వో కంప్లీట్ గా షాడో వరకు అయిపోయింది కదా. ఇప్పుడు సిస్టమ్ తో పని ఏంటిగా. అండ్ ఆల్సో కమాండర్ లెవెల్ షాడోస్ అన్ని కూడా ఇప్పుడు వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ తో ఫైట్ చేయగలవు. అండ్ లాస్ట్ కి సిస్టమ్ చూపిస్తుంది, వుడ్ యూ రియలీ లైక్ టు డిలీట్ ద సిస్టమ్ అని. దానికి అఫ్కోర్స్ జిన్వో ఎస్ అంటాడు. దాంతో జిన్వోది మ్యాజిక్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఇన్ ద రియల్ వరల్డ్. దాంతో సిలడ్ గాడు అండ్ డ్రాగన్ గాడు ఎగిరిపోతుంటారు. అండ్ సిలడ్ గాడు సంగ్ ని అడుగుతాడు, నువ్వు ఒక రూలర్ కదా, నువ్వెందుకు ఒక మొనార్కీ ప్రొటెక్ట్ చేస్తామని అడుగుతాడు. దానికి సంగ్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వడు. దాంతో వీళ్ళిద్దరు సంగ్ మీద అటాక్
అటాక్ చేయడానికి పోతారు. బట్ సంగ్ అయితే వీళ్ళిద్దరి అటాక్స్ ని చాలా ఈజీగా ఆరామ్సే డాజ్ అవ్వగలుగుతాడు అండ్ ఆరామ్సే వీళ్ళిద్దరిని కొట్టగలుగుతాడు. బట్ అప్పుడే ర్యాకన్ గడ్ కి పడిపోతుంది, ఎందుకంటే వాడు ఫీల్ అవ్వగలుగుతాడు షాడో మోనార్క్ వస్తున్నాడని. అండ్ షాడో మోనార్క్ తో వీడు ఆల్రెడీ తనులు తిన్నాడు కదా అండ్ పారిపోయినాడు కదా బేరన్ గాన్ని వదిలేసి. సేమ్ టు సేమ్ అట్లనే మళ్ళీ ర్యాకన్ గాడు మళ్ళీ చేశాడు. ఇప్పుడు సిలాడ్ గాడిని ఒకనే వదిలేసి ర్యాకన్ గాడు పారిపోతాడు. బట్ సిలాడ్ గాడు ఎప్పుడు తనులు తినలేదు కదా యాష్ తో, అందుకే వాడు అనుకుంటాడు నేను షాడో మోనార్క్ ని డిఫీట్ చేయగలని. అందుకే సిలాడ్ గాడు ఒక పెద్ద ఐస్ బాల్ ని క్రియేట్ చేసి ఇవి మొత్తం ఏరియానే డిస్ట్రాయ్ చేద్దామని అనుకుంటాడు. అండ్ వాడు సంగ్ మీద కూడా అటాక్ చేస్తాడు, దాంతో సంగ్ ఇంజర్డ్ అయిపోతాడు అండ్ ఐస్ బాగ్ ఆల్మోస్ట్ కింద పడిపోతుంటది. బట్ అప్పుడే మన బెరుగాడు వచ్చి ఐస్ బాగ్ ని డిస్ట్రాయ్ చేస్తాడు అండ్ మన ఇగ్రిస్ గాడు కూడా వచ్చి సంగ్ ని ప్రొటెక్ట్ చేస్తాడు అని అంటాడు, నిన్ను నువ్వు కింగ్ అని అనుకోకూడదు సిలాడ్, అసలైన కింగ్ వచ్చాడు చూడని అంటాడు. అండ్ గ్యాస్ చూసారా ఇగ్రిస్ మాట్లాడగలుగుతున్నాడు. ఎట్లా అంటే ఇగ్రిస్ కూడా కమాండర్ లెవెల్ కి రీచ్ అయ్యాడు కాబట్టి వాడు మాట్లాడగలుగుతున్నాడు. అండ్ అప్పుడు అక్కడికి జిన్వు వస్తాడు అని అంటాడు, ర్యాకన్ గడు వెళ్ళిపోయిందా, నా పర్మిషన్ లేకుండా ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళకూడదని జిన్వు అంటాడు. అండ్ చాప్టర్ 164 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ చాప్టర్ 164 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 165 స్టార్ట్ అవుతుంది. అండ్ సిలాడ్ గాడు రియలైజ్ అవుతాడు తను జిన్వుని డిఫీట్ చేయాలని, ఎందుకంటే జిన్వు వాడికన్నా చాలా చాలా స్ట్రాంగ్ కాబట్టి. అండ్ అప్పుడే జిన్వు ఎర్త్ మొత్తాన్ని స్కాన్ చేస్తాడు ర్యాకన్ గడ్ని పట్టుకోవడానికి. ఆ జిన్వుకి ర్యాకన్ గడి లొకేషన్ తెలిసిపోతుంది. సో జిన్వు డిస్ట్రాక్ట్ అయ్యి ఉండడంతో సిలాడ్ గడికి ఆపర్చునిటీ వస్తుంది జిన్వు మీద అటాక్ చేయడానికి. అండ్ వాడు ఈ ఛాన్స్ ని అసలు మిస్ చేయదని అనుకుంటాడు, ఎందుకంటే ఈ ఛాన్స్ మిస్ అయితే వాడు జిన్వుని మళ్ళీ టచ్ చేయలేడు కాబట్టి. అందుకే సిలాడ్ గాడు వాడి పవర్ మొత్తాన్ని వాడి వెపన్ లోకి ట్రాన్స్ఫార్మ్ చేసి జిన్వు వైపు విసురుతాడు. బట్ అఫ్కోర్స్ జిన్వు దాన్ని పట్టించుకుంటాడు ఆరామ్సే. బట్ జిన్వు సిలాడ్ గాడిని చంపొద్దు అనుకుంటాడు. జిన్వు సిలాడ్ గాడిని లాస్ట్ కి సేవ్ చేసుకుంటాడు, అంటే ర్యాకన్ గాడిని లేపేసినాక సిలాడ్ గాడిని లేపదామని అనుకుంటాడు. అండ్ వేరే సైడ్ మనం ర్యాకన్ గాడిని చూస్తాం. అండ్ వాడు ఒక అడవిలో ఉంటాడు, అడవిలో దాక్కుంటే జిన్వు పట్టుకోవాలని అనుకుంటాడు వీడు. అండ్ అప్పుడు అక్కడికి జిన్వు వచ్చేసాడు, దాంతో ర్యాకన్ గాడు కింద పడి అనుకుంటాడు జిన్వుని తనని ప్రాణంతో వదిలేయమని. అలా చేసే డ్రాగన్ కింగ్ తో ఫైట్ చేస్తున్నప్పుడు నేను అంటే ర్యాకన్ గాడు జిన్వు సైడే ఉంటా అండ్ నీకు హెల్ప్ చేస్తా, అండ్ తర్వాత నీకు లాయల్ గా సర్వ్ చేస్తా అని అంటాడు. సో దానికి జిన్వు ఓకే అనేసాడు. సో యాక్చువల్గా అయితే ఇది ర్యాకన్ గాడి ప్లాన్ ఇప్పటికి బ్రతికిపోయి తర్వాత డ్రాగన్ కింగ్ ఎర్త్ మీదకి వచ్చినాక డ్రాగన్ కింగ్ సైడ్ పోయి జిన్వుని లేపదేమని అనుకుంటాడు వీడు. బట్ జిన్వు అంత ఈజీగా వదలదు కదా, డ్రాగన్ గాడు వాడి క్లోజ్ తో జిన్వుని స్టాబ్ వేసాడు కదా. సో అట్లా జిన్వుకి 5 స్కార్స్ ఉండిపోతాయి. దాంతో జిన్వు ర్యాకన్ గాడితో అంటాడు, నేను నీ మీద 5 టైమ్స్ అటాక్ వేస్తా అండ్ నువ్వు నా 5 అటాక్స్ సర్వైవ్ అయినావు అనుకో నేను నిన్ను వదిలేస్తా అని అంటాడు. దాంతో ర్యాకన్ గాడికి పడిపోతుంది అండ్ వాడు జిన్వు మీద అటాక్ వేసాడు. దాంతో జిన్వు కూడా వాడి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ వేసే బెరుగాడు థామస్ గాడిని హీల్ చేస్తూ ఉంటాడు అండ్ ఇగ్రిస్ గాడు సిలాడ్ గాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ సిలాడ్ గాడు ఇగ్రిస్ మీద అటాక్ చేయలేకపోతాడు, వాడు జస్ట్ డాజ్ అవుతూ ఉంటాడు. అంటే ఇగ్రిస్ ఎంత స్ట్రాంగ్ అయ్యాడో చూడండి. అండ్ అప్పటికి జిన్వు వచ్చేసాడు. అతను ఆఫ్ కోర్స్ డ్రాగన్ గాని వేసి పడేసిండు. అండ్ జిన్వు సిలాడ్ గాడితో అంటాడు మీ తెత్తు వేరే మొనాక్స్ కి వార్నింగ్ లాంటిదని. ఆ తర్వాత జిన్వు సిలాడ్ గాడిని లేపేశాడు. ఆ తర్వాత జిన్వు బెరుగాడిని అడుగుతాడు సంగ్ ఎక్కడ అని. బట్ సంగ్ ఆల్రెడీ వెళ్ళిపోయాడంట. అండ్ వేసే మనం సంగ్ ని చూస్తాం. అండ్ తను చాలా ఇంజర్డ్ అయి ఉంటాడు, తన బాడీ కూడా డిసపేర్ అయిపోతూ ఉంటుంది, అంటే తన బాడీ తన లిమిట్ కి రీచ్ అయిపోయిందని అర్థం. అండ్ అప్పుడు అక్కడికి జిన్వు వస్తాడు అని అంటాడు నువ్వు మళ్ళీ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా నాన్న అని. అండ్ చాప్టర్ 165 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. ఇది చాప్టర్ 159 to 165 ఎక్స్ప్లెనేషన్. ఎలా ఉంది వీడియో బాగుంది కదా. సో అందుకే ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10K కూడా ఆల్మోస్ట్ వచ్చేసినాం, 10K కూడా రీచ్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీకంతా కూడా షేర్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా పెట్టండి, ఎక్కువ కామెంట్స్ పెట్టండి అండ్ జెన్యూన్ కామెంట్స్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ కూడా గాయస్.